జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తన యొక్క కష్టాలను తన ఎక్కువ చేస్తే మీ పిల్లలకి ఎంత మంచి సందేశం అంటే మీ తల్లిదండ్రులు రియాక్ట్ కావాలి అని చెప్తున్నాడు. ఇది చాలా గొప్ప. ఒక రాజకీయంగా ఉండేవాళ్ళు ఉపాధ్యాయులకు ఇచ్చిన సందేశంలో ఇది చాలా గొప్పది. ఎందుకంటే పిల్లవాళ్ళ తల్లిదండ్రులు టర్న్ కావాలి, పిల్లవాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలనేదే గవర్నమెంట్ ఉద్దేశం. స్టాఫ్ అందరికీ కూడా మరియు విద్యార్థి తల్లిదండ్రులు ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదాలు. స్టూడెంట్స్ అందరికీ పేరెంట్స్ డే శుభాకాంక్షలు. ఎవరో ఒకరు అన్నా కానీ వచ్చి అటెండ్ అయ్యి ఆ పిల్లల్లో చదువు గురించి టీచర్స్తో తెలుసుకొని బాధపరచుకోవడం మంచిది. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఎన్నో ఇబ్బంది పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు ప్రతి పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ఇదే గ్రౌండ్లోనే సైకిల్ నేర్చుకున్నాము. పెరిగినంత ఇదే గ్రౌండ్లోనే మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. మేము సైకిల్ నేర్చుకుని కూడా ఇదే గ్రౌండ్లోనే. కాబట్టి ఏదో మంచి స్కూల్లో వేయలేదు, అందుకోసం బాగా మీ అందరి భవిష్యత్తు కూడా మీకు చదువుతాయి. కాబట్టి సార్ వాళ్ళు కూడా ఇక్కడ చూస్తే ఇంతకుముందు వాళ్ళకన్నా ఇప్పటికన్నా 10% బాగుంది. అన్ని సబ్జెక్టుల్లో కూడా బాగానే పాస్ అయినారు. ఇక్కడ చదువు కూడా అన్ని రకాలుగా బాగుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా